కొంతమంది చెక్కులు ఇస్తారు, చెక్ బౌన్స్ అయిపోతాయి. కొంతమంది చెక్ బౌన్స్ కాకుండా తప్పు సంతకం పెడతారు. అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్ అని రాకుండా ఉండడానికి కావాలని చెక్కు మీద వీక్ సిగ్నేచర్ పెట్టడం, లేదు డేట్ మీద ఇంకొక డేట్ దిద్దడం, ఇలా రకరకాలు చేస్తుంటారు. ఎవరు ఇచ్చినవాడు తీసుకుంటాడు, జాగ్రత్త తీసుకుంటాడు కదా, చూసుకుంటాడు, అదన్నీ చూసుకోడు. అదొక స్పీడ్లో జరిగింది అనుకోండి, దానికో మిస్టేక్ జరిగింది, వీడి సిగ్నేచర్ రాంగ్ సిగ్నేచర్ పెట్టొచ్చు, డేట్ అది పెట్టొచ్చు, ఓకే అవుతుంది, అప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో, బౌన్స్ అవుతుంది. ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తే అదొక యాంగిల్ వెళ్తుంది. ఇన్సఫిషియెంట్ ఫండ్ అని రాకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తాడు, సిగ్నేచర్ ఇస్ నాట్ టాలింగ్ అంటాడు, డేట్ టాలింగ్ లేదు దీని మీద ఉంది కాబట్టి రిటర్న్ అంటాడు. అది కూడా నేరమే, ఇది ఇంటెన్షన్ చేసింది కాదు, చెక్ బౌన్స్ అయింది కాబట్టి చెక్ బౌన్స్ను మనం కేసు పెట్టవచ్చు. 138 ఉంది, ఆ సెక్షన్ ప్రకారం కోర్టులో ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా, కోర్టుకు వెళ్ళమంటారా? కోర్టు ఇదేం చేస్తే కోర్టు, ప్యూర్లీ కోర్టు. అది చెక్ బౌన్స్ అయితే కోర్టులో వేయడమే, సివిల్ మ్యాటర్కి వస్తుంది. అది ఇక్కడ ఇంకా అందులోకి ఏమైనా యాడ్ చేసి 420లోనూ కొట్లాడినను అది ఇది యాడ్ చేసి పోలీస్ ఆఫీసర్ కూడా చేయొచ్చు. లేదంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? కోర్టుకు పోతే ఇక అడ్వకేటే, చక్కగా అడ్వకేట్ దగ్గరికి పోవాలి, చెక్కులు ఇవ్వాలి, ఫ్యాక్ట్స్ అని చేయాలి, చెక్ బౌన్స్ కేసు అంతా రాస్తాడు, బ్యాంకు రిస్టేట్మెంట్ తెస్తాడు, అవి తెప్పిస్తాడు, అన్నీ తెప్పించి కోర్టులో ఫైల్ చేస్తాడు. రైట్, కోర్టులో ఫైల్ చేస్తే అక్కడ నోటీస్ పోతుంది. ఫస్ట్ బిఫోర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చెక్ బౌన్స్ కాకముందు కూడా ఒకసారి చూపిస్తారు బ్యాంకులో, అమౌంట్ లేదని తప్పు ఉందని. దానికి నాకు నోటీస్ పంపిస్తారు అడ్వకేట్, ఇట్లా తప్పు జరిగింది, నువ్వు వచ్చి రెక్టిఫై చేయు, నువ్వు బ్యాంకులో డబ్బులు పెట్టు, డబ్బులు లేవు, నువ్వు ఇట్లా చేసిందని కూడా ఒక నోటీస్ పోతుంది. దానికి పోయి దాన్ని సెటిలైట్ అయితే కోర్టు పోడు. అది కూడా సెటిలైట్ కాకపోతే ఆ నోటీస్ను ఇవన్నీ కలిపి కోర్టులో ఫైల్ చేసేస్తాడు, వాడు పక్కా ఫిక్స్ అయిపోతాడు. రైట్. అయితే ఇక్కడ అవతల గట్టి అడ్వకేట్ ఉన్నారు అనుకోండి, స్ట్రాంగ్ అడ్వకేట్, సీనియర్ అనలేకపోతే సీనియర్ అడ్వకేట్, బాధితులు లక్షలు ఇచ్చుకొని వస్తారు. ఈ చెక్కులు వచ్చి పారిపోతాడు, ఆయన దొరుకుతాడు. మీరు చెప్పినట్లుగా చెక్ బౌన్స్ కేసులో వెళ్తే 138 కింద నోటీస్ వెళ్తుంది, ఆయన కోర్టుకు పోలీస్ స్టేషన్కి రావాలి, NBW ఇవన్నీ ప్రొసీజర్. రైట్. కానీ బాధితులకి నెక్స్ట్ డిఫెన్స్ సర్టిఫికేట్ అడుగుతాడు, నీకున్న ఇన్కమ్ సోర్స్ ఏంటి, 5 లక్షల రూపాయలు నువ్వు ఎలా తీసుకొచ్చావు. వీళ్ళు చెప్పుకోలేకపోతారు, అంటే ఇంట్లో చిట్టీలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎందుకంటే దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ఏదో అవుతుంది అనుకుంటారు. ప్లస్ ఆ టైంలో నేను నా క్లయింట్ ఇక్కడ లేడనో ఇంకో రకరకాలుగా వస్తాయి. ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది నీ ఆదాయంకి చిట్టికి లింక్ కలుపుతారు. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా ఏం చేయాలి? ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఇన్ని డబ్బులు ఎలా ఇవ్వగలవు అనే ప్రశ్న వస్తుంది. నువ్వేమన్నా ఫైనాన్స్ చేస్తున్నావా, నీకు పర్మిషన్ ఉందా, నువ్వు అప్పులు ఇవ్వడానికి నీకు ఏమన్నా ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్ ఆ డిఫెన్స్ ఆయనే ఇస్తాడు. ఈయనకి ఏమీ జవాబు దొరకనంత మాత్రాన కేసు అక్విటల్ చేస్తానని ఏమీ లేదు. వీడు డబ్బులు తీసుకున్నా లేదా, తీసుకున్న తర్వాత వీడు తప్పు చేసిండు అనుకో, వీడి మీద సెపరేట్ యాక్షన్ తీసుకుంటారు, అది ఇడిచిపెట్టు, తీసుకో ఏమైనా చేసుకో. కానీ వీడు తీసుకుండా లేదా కరెక్ట్గా ఈ మనిషి చీట్ చేసిన చెక్ ఎవరి దగ్గర అవుతుందో దానికి ఇంపార్టెంట్ ఇస్తారు. యాక్ట్లో కూడా ఇప్పుడు నీ చెక్ నీ దగ్గర ఉందనుకో, నీవే ప్రొడ్యూస్ చేసినావు అనుకో, నీ దగ్గర చెక్ ఎట్లా వచ్చింది అనే దాని మీదనే నడుస్తుంది. నీవు ఫైనాన్స్ ఉన్నావా చెప్తాడు, అవును నేను సంపాదించుకున్నా అంటాడు, లేకపోతే మా భార్యదా అంటాడు, ఇంకేమన్నాడు. ఇక్కడ అడ్వకేట్ అన్నీ నేర్పి చెప్పమంటాడు, ఈ విధంగా స్టేట్మెంట్ చెప్పమంటాడు, ఆ విధంగా చెప్తారు. జడ్జి బిలీవ్ చేస్తాడు, ఇచ్చింది వాస్తవమే కదా, నా తప్పు, నేను మిస్టేక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఏం చేయలేదు, నాది మిస్టేకే. అది ఏం చేస్తారంటే ఈ మనిషిని ఒక ఫేర్ కాంప్లైంట్ చేయడానికి, ఒక భయపెట్టడానికి డిఫెన్స్ ఆయన అడుగుతాడు. ఈయన భయపడి ఇంకో ఏమేమో చెప్పి టెక్నికల్గా కొట్టేయడానికి, అలా టెక్నికల్గానే కొట్టేయాల్సిందే. టెక్నికల్ లేని పక్షంలో డెఫినెట్ డబ్బులు కట్టాల్సిందే, పనిష్మెంట్ కూడా ఇస్తాడు, దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తాడు, అన్నీ ఉంటాయి. రైట్. కానీ అక్కడ డిఫెన్స్ అడ్వకేట్ ఇంకా వేరే లైన్ తీసుకుంటాడు. ఏ విధంగా అంటే, ఈ క్లయింట్ దగ్గర డబ్బులే లేవు, నా క్లయింట్ జెన్యూన్ పార్టీ, సొసైటీలో గుర్తింపు ఉన్న వ్యక్తి, నా క్లయింట్ని పూర్తిగా అవమానపరచడానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి ఈ వ్యక్తి ఈయన డబ్బులు లేకపోయినా మా క్లయింట్కి ఇబ్బంది పెట్టాడు, నా క్లయింట్ దగ్గర ఉన్న చెక్కు ఆల్రెడీ పోయింది, ఇగో FIR అని చూపించినప్పుడు
కోర్టు ఏం చెప్తుంది బాధితుడికి ఏం చెప్తుందంటే నీ చెక్ పోయింది అంటే ఈ చెక్ నీ దగ్గరికి ఎట్లా వచ్చిందని ప్రూవ్ చేయాలి కదా. ఈయన దొంగతనం ఉండాలి, దొంగతనం చేసి నీ పేరు మీద రాసి కోర్టులో ఫైల్ చేయాలి, ఇది జరగాలి. అది నువ్వు ప్రూవ్ చేయగలగాలి కదా. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. ఇది కోర్టుకు పోకముందే ప్రూఫ్ అయితే ఇవన్నీ కోర్టు పోయినాక ఎఫ్ఐఆర్ చూపించడు కాదు. నువ్వు పోయిన వెంటనే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. నీ చెక్ బుక్ పోయిన వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్ఐ గారు అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు పట్టుకొచ్చి అరెస్ట్ చేసేస్తాడు థెఫ్ట్ కేసిందా. ఇక నీ కోర్టు దాకా ఎందుకు పోతుంది, అవసరమే లేదు కాదు. ఇటు జైలుగా పోతాడు. అది జెన్యూన్ కాదు కాబట్టి వాళ్ళు కూడా పోలీసులు ప్రెజర్ అవ్వరు. కానీ కొంతమంది మహానుభావులు ఏం చేస్తుంటారంటే చెక్ బుక్తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అంతా ఒక బ్యాగ్లో ఉంది, ఆ బ్యాగ్ పోయింది నేను బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు అని ఒక తెలుగు పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో కూడా యాడ్ ఇస్తారు, పలానా జర్నీ చేస్తున్నాను ఎవరైనా వస్తే నాకు ఇవ్వండి అని. రెండు కూడా చూపిస్తారు. అయితే ఈయన ఆ బ్యాగ్ని ఎత్తుకుపోయేటటువంటి ఈ వ్యక్తి యొక్క యాంటిజెంట్స్ ఈయన ఇంతకుముందు గతంలో చరిత్ర ఏంది, ఈ తీసుకున్న ఆయన చరిత్ర ఏంది, ఈయన ఎవరు అనేది ఐఓ చేస్తాడు కదా. ఈయన ఆ దొంగతనాలు చేసి బ్యాగ్లకి ఎత్తుకుపోయి దొంగన్న ఆయన, లేకపోతే ఆయన కూడా ప్రూవ్ చేస్తారు కదా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి కూడా ఉంటాయి. వేరే వ్యక్తులు కూడా ఉంటారు. చాలా అంత ఈజీ ఏమి కాదు. వీడు ఎన్ని చేయని ఎన్ని కథలు చేయని జడ్జి గారు వాడు డబ్బులు ఇవ్వాల్సిందే. అలా జడ్జిమెంట్ డిఫెన్స్ ఎంత కొట్లాడు, ఈయన కొట్లాడేదో మేనేజ్ చేస్తే కూడా పై కోర్టు కూడా పోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుంటా, నేను తీసుకున్న వ్యక్తి వేరే రాష్ట్రంలోనో వేరే ఊర్లోనో ఉంటాడు. మా ఇద్దరి మధ్యన డబ్బులు తీసుకున్న సమయంలో మంచి స్నేహ సంబంధం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాడు. నేను తీసుకున్న తర్వాత నేను డబ్బులు కట్టలేని సమయంలో నేను ఇచ్చిన చెక్ని ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆయన బ్యాంకులో వేస్తాడా, అక్కడి నుంచే కోర్టులో సబ్మిట్ చేస్తాడా, లేదా ఇక్కడికే వస్తాడా? మళ్ళీ వేరే దిక్కున్నాడు ఆయన. ఏబి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఆంధ్రలో ఉన్నాడు, బి అనే వ్యక్తి బాంబేలో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. ఫ్రెండ్షిప్ ఉన్న సమయంలో ఏ అనే వ్యక్తి బి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఓకే. తీసుకున్నందుకు గాను ఒక చెక్ ఇచ్చాడు. ఈ చెక్ కొంతకాలం సమయం తర్వాత బి మొన్న బాంబేలోనే బ్యాంకులోనే చెక్ వేశాడు. అది బౌన్స్ అయినప్పుడు ఈ ఏ అనే వ్యక్తికి నోటీస్ పంపినా రెస్పాండ్ కాలేదు. కాని సమయంలో బి అనే వ్యక్తి తనున్న నేటివ్ ప్లేస్లో బాంబేలోనే కోర్టుకు వెళ్ళాలా, లేదు ఏ ఎక్కడున్నాడో ఏ దగ్గరకు వచ్చి కోర్టులో వేయాలా? అయితే ఏమైందంటే ఈ మధ్యన జడ్జిమెంట్లు ఏమి ఇచ్చారంటే అప్పుడేమో ఈయన ఎక్కడున్నా అక్కడ వేసేటోళ్ళే. ఇప్పుడు ఏమైందంటే అది ఒక పెద్ద ప్రాబ్లం అయి కూర్చున్న జడ్జిమెంట్లో. ఏమైందంటే ఎక్కడైతే బ్యాంకులో అకౌంట్ ఎక్కడైతే జరిగిందో, ఎవరికైతే ఎక్కడైతే ఇచ్చిండో, బొంబాయి ఇప్పుడు గుంటూరు తీస్తారు అడ్రస్, అక్కడనే వేయాలని ఒక జడ్జిమెంట్ వచ్చినందుకు దానివల్ల చాలామంది సఫర్ అయిపోయి దానికి మళ్ళీ సమ్ అమెండ్మెంట్స్ జరిగి ఈయన ఎక్కడున్నా కూడా ఈయన ఎక్కడ బౌన్స్ అయిందా అనేది ఉన్నదో, ఈయనకి ఎక్కడ సేమ్ బ్రాంచెస్ ఉంటాయి కదా అక్కడనే వేయొచ్చు అనేది కొన్ని జడ్జిమెంట్లు మళ్ళీ అమెండ్మెంట్ సంథింగ్ జరిగినాయి. లేకుంటే అప్పుడు ఏమైపోయిందంటే నువ్వు బొంబాయిలో గుంటూరు ఇచ్చిన గుంటూరులో వేయాలని పెద్ద సమస్య వచ్చి కూర్చున్నది. అప్పుడు ఆ జడ్జిమెంట్ను ఇగ్నోర్ చేసినారు. ఇప్పుడు ఇగ్నోర్ చేసి మామూలుగానే కేసులు. ఇప్పుడున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు చైనా యాప్లోనో లేదా మిగతా ఇంట్లోనో వాళ్ళు లోన్స్ ఇచ్చేస్తారు. లోన్ ఇచ్చిన సమయంలో డిజిటల్ అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. వాడు ఎక్కడో చిత్తూరులోనో ఎక్కడ ఉంటాడు, ఆ డబ్బులు బౌన్స్ కదా కట్టలేకపోతే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడో అక్కడే వాళ్ళు కోర్టులో రమ్మంటారు. మరి ఈ పార్టీ ఎక్కడికి వెళ్ళాలా లేదా ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఎవరైతే కంప్లైంట్ చేస్తుండో ఆయన ఉన్న దగ్గరనన్నే వేయచ్చు, ఈ వ్యక్తి ఎక్కడున్నా కూడా వేయచ్చు. వీళ్ళిద్దరు డిసిషన్ ఎక్కడ వేయించవచ్చు. ఒకవేళ ఈ మనిషికి ఈయన ఇక్కడ వేసిండు అనుకో వేరే కంట్రీలో, ఈయన ఇక్కడ నేను అక్కడ పోలేను, ఈయన కూడా హైకోర్టులో కంప్లైంట్ చేసుకుని ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎన్నో వేస్ డొమైన్ వేస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది అప్పులు తీసుకొని కట్టకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళడం, డబ్బులు లేకపోవడం అనే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఎక్కడన్నా వేయచ్చు. ఓకే. వేస్తారు, నోటీస్ వస్తారు, జ్యూరిడిక్షన్ ఉంటుంది దాన్ని. ఆ జ్యూరిడిక్షన్కు సరైన ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళు. ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఆయన కరెక్ట్గా కోర్టులో ఈ విధంగా ఉంది, ఈ ప్రాబ్లం ఉందని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నడుస్తూనే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.